పళ్ళెంగా బాగుంటుంది, అలాగే అన్నంలోకి చపాతీలకి రెండిట్లోకి బాగుంటుంది. అన్నం చపాతీ రసం బాగుంటుంది. హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేస్తామండి ఇంట్లో. మాకు చాలా కాయలే వచ్చాయి. దాంతో నేను పళ్ళెం ఎలా చేయాలో చూపిస్తాను. చిక్కుడు గింజల ఫ్రై, కాయలు మరియు ఫ్రై ఇవ్వండి తొనలండి. ఆల్రెడీ నేను తీసేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వేరుశనగ గింజల పౌడర్ చూడండి, ఇదైతే వేరుశనగ గింజల పౌడర్ నేను ఇప్పుడే మిక్స్ చేశాను. దీంట్లోకైతే ఆల్రెడీ నేను ఒకేసారి కుక్కర్లో పెట్టేసి 2 విజిల్ అయితే పెట్టేశాను. గింజలు మరియు తొనలు అన్నీ సరే ఒకేసారి ఉడికిచ్చాను. కొద్దిగా ఉప్పు వేసి ఉడికిచ్చేసేయాల స్టార్టింగ్లోనే. ఆ తర్వాత ఈ విధంగా అయితే కారం పొడి వేసి మిక్స్ చేసి తొనలంతా బాగా మిక్స్ అయ్యాయి అన్న తర్వాత కాస్త కొంచెం గింజలు వేసుకుంటూ అయితే మిక్స్ చేసేసేయాలండి. మీ గింజలకి త్వరగా కారం అయితే అంత నీట్గా అవుతుంది, కానీ తొనలకు నీట్గా కారం పట్టదు. అందుకనేసి ఈ విధంగా గింజలు ఇవి 2 వేస్తే సాంబార్ మసాలా కూరగానే చాలా బాగుంటుంది. కానీ ఈ కూర కన్నా మా ఇంట్లో పళ్ళెం అయితేనే బాగా తింటారు. అందుకైతే నేనే పళ్ళెం మొత్తం గింజలు 1 kg అయితే మొత్తం పళ్ళెమే చేస్తున్నాను. 4 to 5 మెంబర్స్కి అయితే బాగా సరిపోద్ది. ఇది రైస్లోకి అయితే పళ్ళెము ప్లస్ రసం కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇదైతే చపాతీ కానీ పూరీ కానీ దేనికైనా దేనికైనా చాలా బాగుంటుందండి. గింజలతో కారం ఉడికిస్తే ఇంకా బాగుంటుంది. అది నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. ఇప్పుడైతే పళ్ళెం అయితే చేస్తున్నాను. నేను చపాతీ కోసం అయితే పళ్ళెం చేస్తున్నాను. అలాగే రైస్లోకి అయితే కాస్త రసం చేస్తాను. మేమైతే 4 మెంబర్స్ ఉన్నాము, పిల్లలు 2, పెద్దోళ్ళు 2. కాబట్టి ఇది మాకైతే చాలా ఎక్కువ. మార్నింగ్ టిఫిన్కి అలాగే ఈవినింగ్ లంచ్లో కానీ సరిపోతుంది. ఇది కాస్త పళ్ళెం, రైస్, రసం సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, అంతా అయితే కలిపేసానండి. చాలా బాగా మిక్స్ అయిపోయింది. గింజలకు కానీ కారం బాగా పట్టేసింది. నెక్స్ట్ తిరువాత వేసేద్దాం. కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాస్ అవ్వాలి, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అంతేనండి. మీకు ఒకవేళ ఇక్కడ ఉప్పు కాయలు తక్కువైంది అనుకుంటే తిరువాత వేగిపోయింది. దీన్ని తిరువాతలో వేసుకొని ఇప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ అయిందంటే ఇందులో కలుపుకో. ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ తిరువాత పోపు వేస్తాం కదా, అక్కడ చూసుకోండి. ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం కారం తక్కువ అనిపిస్తే కారం కూడా కొంచెం కలుపుకోండి. సరిపోద్దు అంటే వదిలేండి. సాల్ట్ కానీ కారం కానీ ఇక్కడ మాత్రమే కలుపుకోవాలండి. ఒక్క 1 minute వరకు కొంచెం ఫ్రై చేయండి ఆయిల్లో. కొంచెం వెయిట్ చేస్తే కాస్త క్లీన్గా ఇంకా గింజలకి కన్నా కారం బాగా పట్టేస్తుంది. అప్పుడు సరిపోద్ది బాగా. చూడండి క్లియర్గా ఎంత బాగా చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి, ఏం అవసరం లేదు. నాకైతే బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ బాయ్, ఐ లవ్ యూ.